పక్షవాతం వచ్చినప్పుడు మెదడులో ఏం జరుగుతుందో మొన్న చెప్పాను కదా! దానికి చాలామంది ఏమడిగారంటే శరీరం ఎలాంటి సంకేతాలను చూపెడుతుంది అని. సో, మెదడులో ఏ భాగం ఇన్వాల్వ్ అయిందో దాన్ని బట్టి శరీరంలో ఉండేటువంటి మార్పులు కనబడతాయి. సపోజ్ చెయ్యి, కాలు కంట్రోల్ చేసే ఏరియాలో మనకు రక్త ప్రవాహం అందలేదనుకోండి మెదడులో, అప్పుడు చెయ్యి, కాలు వీక్‌నెస్ వస్తుంది. ఈ చెయ్యి, కాలు వీక్‌నెస్ అంటే చెయ్యి మొత్తం ఒకటేసారి పడిపోదు. చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే చెయ్యి ఒకటేసారి పడిపోతే దానికి అటెన్షన్ ఇస్తారు. కానీ చిన్న మూవ్‌మెంట్స్, ఫైన్ మూవ్‌మెంట్స్ పోతాయి. అంటే ఏంటంటే బాటిల్ మూత తిప్పలేకపోవడం, అన్నం కలుపుకోలేకపోవడం, బటన్ తీయరాకపోవడం, లేకపోతే రొట్టె చుంచరాకపోవడం, ఇలాంటి ఫైన్ మూవ్‌మెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. గ్రాస్ మూవ్‌మెంట్స్ ఎఫెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఎప్పుడైతే ఈ ఫైన్ మూవ్‌మెంట్స్ ఎఫెక్ట్ అవుతాయో అప్పుడే తొందరపడాలి. అప్పటి నుంచే పక్షవాతం స్టార్ట్ అయినట్టు. అలాగే బ్రెయిన్‌లో ఎడమ వైపు కనుక రక్తం అందలేదనుకోండి, మాట పడిపోతుంది, మాట తేడా వస్తుంది. అదేవిధంగా చిన్న మెదడు ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఇవి వెనకాల ఉండేటువంటి ఈ చిన్న మెదడు ఇన్వాల్వ్ అయింది అనుకోండి, బ్యాలెన్స్లో తేడా వస్తుంది. అంటే బ్రెయిన్లో ఏ రక్తనాళం బ్లాక్ అవుతుంది, ఏ ఏ ప్రాంతానికి రక్తం అందట్లేదు అనే దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. కామన్గా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ నిమోనిక్ ఒకటి ఉంది, BEFAST, బీ ఫాస్ట్. బి అంటే బ్యాలెన్స్ ఇష్యూస్, ఈ అంటే ఐ విజన్ ఇష్యూస్. ముఖం మొత్తం ఇప్పుడు ముఖం ఉంది, ముఖం మొత్తం కనబడదు, సగమే కనబడుతుంది. లేకపోతే వస్తువు మొత్తం ఉంది, ఒక సగమే, ఒక క్వార్టరే డల్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా. ఎఫ్ అంటే ఫేషియల్ వీక్నెస్, మూతి ఒకవైపు వంకర పోవడం. ఏ అంటే ఆర్మ్ కానీ లెగ్ కానీ వీక్నెస్. ఎస్ అంటే స్పీచ్ డిస్టర్బెన్సెస్, మనం మాట్లాడింది అర్థం కాకపోవడం, మాట తడబడడం, లేకపోతే మాట పూర్తిగా ఆగిపోవడం. టీ అంటే టైం, మీరు వేస్ట్ చేసే ప్రతి నిమిషానికి 20 లక్షల న్యూరాన్లు దెబ్బతింటాయి. కాబట్టి లేట్ చేయొద్దు.